హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రుచికరమైన బియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. కొలతలతో సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా 1 కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను నేను. మీరు ఏ బియ్యంనైనా వాడుకోవచ్చు. అదే కప్పు సగం వరకు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందాక తీసుకున్న కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. వీటిని 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటలు నానబెట్టిన తర్వాత ఇప్పుడు చూద్దాం. నానబెట్టిన తర్వాత సగ్గు బియ్యం అనేది ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బియ్యాన్ని ఇలానే పేస్ట్ చేసుకోవాలి. పిండి అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ మీదకి అడుగు మందం ఉన్న గిన్నెను తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి 4 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో 1 స్పూన్ ఓమ వేసుకోవాలి. కావాలంటే ఈ నీళ్ళను టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. నీళ్లు మరిగిన తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని ఇందాక రెడీ చేసుకున్న పిండిని ఇందులో పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. కలపడం మాత్రం ఆపొద్దు. ఆపితే పిండి ఉండలుగా అవుతుంది. ఇదంతా మంట సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. 2 నిమిషాల పాటు కలుపుతుంటే చూడండి పిండి ఎలా చిక్కగా వచ్చేసిందో. పిండి ఇలా అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కారం వేసుకోవాలి. ఈ కారం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు పిండిని చల్లారనివ్వాలి. ఇప్పుడు వడియాలు పోసుకోవడానికి ఇలాంటి మురుకుల పావుని తీసుకోవాలి. ఇలాంటి పావు మీ దగ్గర లేకపోతే పాల ప్యాకెట్తో కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. పావులోకి పిండి తీసుకొని ఇప్పుడు వడియాలు పోసుకోవడమే. ఇప్పుడు వడియాలు పోసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. చూడండి ఈ విధంగా పోసుకోవాలి వడియాల్ని. అనుకోకుండానే హార్ట్ షేప్లో వచ్చేసింది చూడండి. అనుకోకుండానే ఇలాంటి వింతలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అన్ని వడియాలు కూడా ఇలాగనే పోసుకోవాలి. పావు లేని వారికి పాల ప్యాకెట్తో ఎలా పోసుకోవాలనో ఇప్పుడు చూపిస్తాను. నీట్గా క్లీన్ చేసుకున్న పాల ప్యాకెట్లోకి ఇప్పుడు పిండి తీసుకుందాము. ఇలా పిండి తీసుకున్న తర్వాత కిందికి చిన్న హోల్ చేసుకోవాలి. ఇదే సైజులో పోసుకోవాలి. ఇంతకంటే సన్నగా చేస్తే ఎండినాక విరిగిపోతాయి. అన్నిటిని కూడా ఇదే విధంగా పోసుకోవాలి. మురుకుల పావు కంటే ఈ పాల ప్యాకెట్తో పోసుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇలా పోసుకున్న తర్వాత ఒక రోజంతా ఎండలో ఎండనివ్వాలి. ఇంట్లో ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు, కానీ 2 డేస్ పడుతుంది. కంప్లీట్గా ఒక రోజు ఎండలో ఎండిన తర్వాత నెక్స్ట్ డే ఇది చూపిస్తున్నాను మీకు. ఎంత బాగా ఎండిపోయాయో చూడండి. ఇలా పూర్తిగా ఎండిపోయి క్లాత్ కత్తుకొని ఉంటాయి. ఇలా క్లాత్ వెనకాల కొన్ని నీళ్లు చల్లుకుంటే ఈజీగా వచ్చేస్తుంది.
ఇలానే అన్ని వడియాలను కూడా తీసేసుకోవాలి. ఇలా మెల్లగా తీసుకోవాలి, లేకపోతే వడియాలు విరిగిపోతాయి. నేను తీసుకున్న పిండికి ఈ బౌల్ నిండా వడియాలు వచ్చినాయి. నేను చెప్పిన కొలతలతోటి ఇలా చేసుకుంటే ఒక్కటి కూడా విరగకుండా ఇలా నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని సరిపడ నూనె పోసుకుంటున్నాను. ఈ వడియాలు డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇలాగనే అన్ని వడియాలను కూడా వేయించుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసాయో. ఏంటి నచ్చేసిందా? అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.